రైట్ బులెటిన్ లో మరో బ్రేకింగ్ చూస్తున్నా. ఏపీ లిక్కర్ రవాణా కేసులో 11.95 కోట్ల రూపాయల సొమ్ము కారుమూరి నాగేశ్వరరావు ఖాతాలోకి వెళ్లినట్లు రిమాండ్ రిపోర్ట్ లో ఈడీ వివరించింది. ఈ నగదుతో అప్పులు తీర్చి మరికొన్ని స్థిరాస్తులను కారుమూరి కొనుగోలు చేసినట్లు కూడా ఈడీ తెలిపింది. ఏపీ లిక్కర్ రవాణా కేసులో 11.95 కోట్ల రూపాయల సొమ్ము కారుమూరి నాగేశ్వరరావు ఖాతాలోకి వెళ్లినట్లు రిమాండ్ రిపోర్ట్ లో ఈడీ వివరించింది. ఈ నగదుతో అప్పులు తీర్చి మరికొన్ని స్థిరాస్తులను కారుమూరి కొనుగోలు చేసినట్లు కూడా ఈడీ తెలిపింది. ఏపీ లిక్కర్ రవాణా కేసులో 11.95 కోట్ల రూపాయల సొమ్ము కారుమూరి నాగేశ్వరరావు ఖాతాలోకి వెళ్లినట్లు రిమాండ్ రిపోర్ట్ లో ఈడీ వివరించింది. రిమాండ్ రిపోర్ట్ ఏబిఎన్ చేతిలో కనిపిస్తుంది. స్క్రీన్ మీద చూస్తున్నాం. ఈ నగదుతో అప్పులు తీర్చి మరికొన్ని స్థిరాస్తులను కారుమూరి కొనుగోలు చేసినట్లు కూడా ఈడీ తెలిపింది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, మొన్న కారుమూరిని ఈడీ అదుపులోకి తీసుకుంది. ఇప్పుడు ఎంత మేర లిక్కర్ సొమ్ము కారుమూరి అకౌంట్ లోకి చేరినట్లు గుర్తించింది? ఏంటి అప్డేట్స్? ఏపీ లిక్కర్ రవాణా కుంభకోణంలో ఇప్పటికే ఈడీ అధికారులు కారుమూరి నాగేశ్వరరావును అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించారు. అయితే రిమాండ్ రిపోర్టు ప్రస్తుతం ఏబిఎన్ చేతిలో ఉంది. రిమాండ్ రిపోర్టులో చాలా కీలకమైనటువంటి అంశాలను ఈడీ ప్రస్తావన చేసింది. దాదాపు 18 కోట్ల అంటే 18 crores 9 lakhs రూపీస్ వీళ్ళు అంటే ముఖ్యంగా మనీ లాండరింగ్ కు పాల్పడ్డారనేటువంటి సంబంధించినటువంటి ఆధారాలు సేకరించినట్లు ఈడీ తన రిమాండ్ రిపోర్ట్ లో స్పష్టంగా పేర్కొంది. మరోవైపు మద్యం రవాణా ద్వారా కొల్లగొట్టినటువంటి సొమ్మును వారి కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి దాదాపు 11.95 కోట్ల వరకు కూడా నగదు జమ అయినట్లు ప్రస్తుతం అయితే మాత్రం ఈడీ కొన్ని ఆధారాలు సేకరించి న్యాయస్థానం ముందు హాజరుపరిచినటువంటి సమయంలో ఈ అంశాలన్నింటినీ కూడా కోర్టు దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. మరోవైపు ఈ సబ్ కాంట్రాక్ట్లు ఏదైతే ఈడీ లిక్కర్ రవాణా సంబంధించినటువంటి సబ్ కాంట్రాక్ట్లు కారుమూరి నాగేశ్వరరావుకు అప్పగించినందుకు గాను రాజ్ కసిరెడ్డికి ప్రతి నెల దాదాపు 50 నుంచి 60 లక్షల రూపాయల వరకు కూడా సుదర్శన్ కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధిగా ఉన్నటువంటి సందీప్ ద్వారా ఈ ముడుపులు వెళ్ళాయనేటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా ఈడీ విచారణలో కూడా వెల్లడైనటువంటి అంశం. మరోవైపు ఇందులో మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే కారుమూరి సునీల్ను అరెస్ట్ చేసిన తర్వాత ఈ కేసులో కారుమూరి నాగేశ్వరరావు పాత్ర చాలా కీలకంగా ఉందని భావించి ఈడీ అధికారులు నోటీసులు ఇస్తూ వచ్చారు విచారణకు రావాలని. కానీ 10 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా కారుమూరి నాగేశ్వరరావు విచారణకు హాజరు కాకపోవడం, మరోవైపు కేసు దర్యాప్తును ఉద్దేశపూర్వకంగా అడ్డుకునే ప్రయత్నం చేశాడంటూ కూడా ఈడీ అధికారులు ఆ రిమాండ్ రిపోర్ట్లో కూడా స్పష్టంగా పేర్కొన్నటువంటి అంశం కనపడుతుంది. మొత్తం ఈ కొల్లగొట్టినటువంటి సొమ్మును దాదాపు వారి కుటుంబ సభ్యులు 6 మంది కుటుంబ సభ్యుల యొక్క బ్యాంక్ అకౌంట్లలోకి ఈ నగదును బదిలీ చేశారు. మరోవైపు మరికొంత నగదునైతే మాత్రం వీళ్ళు హవాలా రూపంలో తరలించారనేటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా ఈడీ తన విచారణలు కూడా వెల్లడించినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. ఈ అక్రమంగా సంపాదించినటువంటి సొమ్ముతోటి వీళ్ళు స్థిరాస్తులు కొనుగోలు చేశారు, మరికొన్ని అప్పులను తీర్చారు. మరోవైపు విమాన ఛార్జీలన్నీ కూడా ఏదైతే కొల్లగొట్టినటువంటి సొమ్ము అకౌంట్లకు జమ అయిందో ఆ నగదుతోటే వీళ్ళు విమాన ఛార్జీలన్నీ కూడా చెల్లించి ఖరీదైనటువంటి
సంబంధించినటువంటి వాచీలు కొనుగోలు చేసినట్లు కూడా ప్రస్తుతం కీలక ఆధారాలు సేకరించారు. వాటికి సంబంధించినటువంటి కొన్ని రిసిప్ట్స్ కూడా ఈడీ అధికారులు సోదాలు చేసినటువంటి సమయంలో బయటపడినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు లిక్కర్ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డికి ఇంతకు ముందు చెప్పినట్లు ఒక్కొక్క నెలకు 50 లక్షల నుంచి 60 లక్షల రూపాయలకు 60 లక్షల వరకు కూడా ములుపులు చెల్లించేవారు అనేటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా ఈడీ అధికారులు తమ విచారణలు కూడా వెల్లడించినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు మద్యం రవాణా ద్వారా అక్రమంగా వచ్చినటువంటి నగదును ముఖ్యంగా కారుమూరి సునీల్ అకౌంట్, మరోవైపు భార్య కీర్తి అకౌంట్ తో పాటు వారి మామ ప్రతాప్ రెడ్డి, తల్లి కారుమూరి లక్ష్మీ కిరణ్, సోదరి దీపిక మామైనటువంటి అచ్చప్ప రామ్మూర్తి యొక్క అకౌంట్లకు జమ అయిందనేటువంటి అంశాన్ని కూడా ఈడీ తన విచారణలో కూడా వెల్లడించినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. మరోవైపు ఈ నగదు ద్వారా మైనింగ్ లీజు హక్కులు కొనుగోలు చేసేందుకు కూడా ఉపయోగించారనేటువంటి అంశాన్ని కూడా ఈడీ పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించింది. ఆ అంశాలను కూడా రిమాండ్ రిపోర్ట్లో స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరికొంత దర్యాప్తు కొనసాగాల్సినటువంటి అవసరం ఉంటుంది. దర్యాప్తు కొనసాగితే మరికొన్ని కీలకమైనటువంటి అంశాలు, దీని వెనుక ఉన్నటువంటి మరికొంతమంది పెద్దల విషయాలు కూడా బయటపడే అవకాశం ఉందనేది ప్రస్తుతం ఈడీ కూడా భావిస్తుంది. మరోవైపు ఆదాయంలో అంటే ఈ లిక్కర్ రవాణా ద్వారా వచ్చినటువంటి ఆదాయంలో 85% కారుమూరి కుటుంబానికి, 15% మాత్రమే సుదర్శన్ కన్స్ట్రక్షన్ కి వెళ్లే విధంగా వీళ్ళు ఒక ఒప్పందం పత్రాన్ని కూడా పెట్టుకోవడం జరిగింది. ఆ ఒప్పందం పత్రం ద్వారానే వీళ్ళ యొక్క నగదు లావాదేవీలు జరిగాయి, హవాలా రూపంలో డబ్బులు తరలించారనేటువంటి అభియోగాలను కూడా ప్రస్తుతం ఈడీ మోపిందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు మద్యం రవాణా అంటే ముఖ్యంగా ఈ మద్యం రవాణా ద్వారా ఒక్కొక్క కిలోమీటర్కు ఒక మద్యం కేసుకు 13 రూపాయలు వీళ్ళు పెంచి ఆ 13 రూపాయలు వచ్చేటువంటి ఆదాయాన్ని ఏదైతే ఉందో దాన్ని దారి మళ్లించారు. దాని ద్వారా ప్రభుత్వానికి 195 కోట్లకు పైగానే ప్రభుత్వానికి ఆదాయానికి నష్టం వాటిల్లిందనేది ప్రధానంగా గతంలోనే ఈడీ గుర్తించింది. ఇప్పుడు కూడా మరోసారి కారుమూరి నాగేశ్వరరావు యొక్క రాజకీయ పలుకుబడి ఉపయోగించి సుదర్శన్ కన్స్ట్రక్షన్ అనేటువంటి ఒక ముసుగు కంపెనీ సృష్టించి ఆ కంపెనీ ద్వారా సిగ్మా అనేటువంటి కంపెనీకు వీళ్ళు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చి ఈ ముడుపులు తీసుకున్నారు. ఈ కాంట్రాక్ట్లు ఇచ్చినందుకు గాను వారి దగ్గర నుంచి కోట్ల రూపాయలు వీళ్ళు ముడుపులు తీసుకున్నారనేటువంటి అభియోగాలను కూడా ప్రస్తుతం అయితే మాత్రం ఆ ఈడీ మోపింది. వచ్చే వారంలోనే ఈ కేసులో కారుమూరి సునీల్ తో పాటు మరోవైపు రాజ్ కసిరెడ్డి, వాసుదేవ్ రెడ్డి వీరి ముగ్గురు పైన కూడా ఈడీ అధికారులు ఛార్జ్షీట్ దాఖలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ కేసులో మరింత లోతైనటువంటి దర్యాప్తు కోసం, విచారణ కోసం కారుమూరి నాగేశ్వరరావును కస్టడీకి తీసుకొని కూడా ఈడీ అధికారులు విచారణ జరిపే అవకాశం అయితే కనిపిస్తుంది. శంకరి.